హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల నీరాజనం ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు నీరాజనం నవల ఆడియో 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. 2 రోజుల తర్వాత సాయంత్రం వేళ మేనక జడ వేసుకుంటూ తల్లిని, అమ్మా దోమతెర కుట్టావా? భాగ్యమ్మ గారికిచ్చి వస్తాను అంది. నిన్న అమ్మమ్మ తీసుకువెళ్ళింది. వాళ్ళు ఊళ్ళో లేరట. భాగ్యమ్మ గారి చెల్లెలు చచ్చిపోతే ఊరు వెళ్లారట అంది శ్రీరంజని. అరే అలాగా అంది మేనక. ఇంతలో మంగమ్మ ఇంటి లోపలికొస్తూ, రా నాయనా అంటూ పిలిచింది. మేనక ఎవరా అని వెనక్కి తిరిగి చూసేసరికి గుమ్మంలో నుంచి ఆవిడ వెనక సుమారు 25 సంవత్సరాల లోపు కుర్రాడొకరు లోపలికొస్తూ కనిపించాడు. అతను నీలం రంగు ప్యాంటు, పెద్ద పెద్ద గళ్ళున్న షర్ట్ వేసుకున్నాడు. అతను మేనకని చూడగానే సందేహంగా ఆగాడు. మంగమ్మ లోపలికొస్తూ మంచం వాలుస్తూ, రానాయనా, ఇక్కడ పరాయి వాళ్ళెవరూ లేరులే. ఇది నా పెద్ద మనవరాలు. ఇదిగో రంజమ్మ, ఇలారా అంటూ కేక పెట్టింది. గదిలో ఉన్న శ్రీరంజని మిషన్ ఆఫ్ చేసి లేచి వచ్చింది. మంగమ్మ తన వెంట వచ్చిన అతన్ని చూపిస్తూ, శ్రీరంజని, ఇతను ప్రభాకర్ అని మనవాళ్లే. ఎదురింటి రఘురామయ్య గారింట్లో అద్దెకొచ్చాడు. అదేదో ఉద్యోగం చేస్తున్నాడట. నాకు వెన్ను నొప్పి అంటేనూ మందిచ్చాడు. చాలా కలుపుగోరు కుర్రాడు అంటూ పరిచయం చేసింది. నమస్కారమండి అన్నాడు ప్రభాకర్. శ్రీరంజని చేతులు జోడించింది. మంగమ్మ మేనకతో, మిన్ను కాస్త కాఫీ కలిపి తీసుకురా. నా నడుం నొప్పికి ఎంత మంచి మందిచ్చాడని ఒక్క దెబ్బతో తగ్గిపోయింది అంటూ అటువైపు తిరిగి, ఇదిగో ప్రభాకరం, మా మిన్ను చేతి కాఫీ తాగావంటే ఒక్కరోజు కూడా వదలకుండా కాఫీ కోసం మా ఇంటికొస్తావు. కాఫీయే కాదయ్యా, మిన్ను వంట కూడా బ్రహ్మాండంగా చేస్తుంది. దాని చేతి వంట తిన్నావా, ఇక నీకు మహారాజులు పెట్టిన భోజనం కూడా నచ్చదనుకో. అది గారెలు వండుతుంది. అబ్బా, నోటిలో వేసుకుంటే కరిగిపోతాయనుకో అంది. మీరు మరీ అలా వర్ణించేస్తుంటే గారెలు తినే వరకు ఇక్కడి నుంచి కదలకూడదనిపిస్తోందండి. నాకు నోట్లో నీళ్లూరిపోతున్నాయి సుమండి. అసలే నాకు గారెలంటే చెప్పలేనంత ఇష్టం అన్నాడతను. కూర్చో కూర్చో ఆవిడ బలవంతం చేసేసరికి అలాగే కూర్చున్నాడు. శ్రీరంజని నిశ్శబ్దంగా మళ్లీ తిరిగి గదిలోకి వెళ్ళి కుట్టుకోసాగింది. ఈ వీధిలో ఉన్నవాళ్ళున్నారే, ఒట్టి ఈర్ష్య రకాలనుకో. ఎవరిని చూసినా ఓర్వలేరు. ఏదో ఒకటి కథలెళ్ళి చెబితే గాని వాళ్ళకి తిన్న అన్నాలు అరగవు అంది మంగమ్మ. 7 సార్లేండి, అలాంటి వాళ్లను నేను ఒక్క చూపుతో దూరంగా ఉంచగలను. నేను మెడికల్ రిప్రజెంటేటివ్ని కదూ. క్షణంలో ఎవరెటువంటి వాళ్ళయింది పసిగట్టగలను. అతను మంగమ్మతో మాట్లాడుతూనే ఉన్నా దూరంగా వంట ఇంట్లోకి వెళ్ళి కాఫీ కలుపుతున్న మేనకనే చూస్తున్నాడు. మేనక జడ పొడుగ్గా ఉంది. శరీరం సన్నగా లావణ్యంగా ఉంది. నడకలో ఒక విధమైన సొగసు, టీవీ ఉన్నాయి. తన నడకలో అందం ఉందని బహుశా ఆ అమ్మాయికే తెలియదులా ఉంది. ఎందుకంటే ఆ నడకలో తెచ్చిపెట్టుకున్న కృత్రిమత్వం ఏదీ లేదు అనుకున్నాడతను. ఇంతలో మాధవి బయటనుంచొచ్చింది. ఒక చేతిలో పుస్తకాలు, ఇంకో చేతిలో ముడిచిన గొడుగు ఉంది. వానాకాలం వస్తే వాన ఉన్నా లేకపోయినా గొడుగు తీసుకుని బయటికెళ్లాల్సిందే. అది మంగమ్మ ఆజ్ఞ. చెప్పులు విప్పుతున్న మాధవి అపరిచిత యువకుడు కనిపించగానే ముందుగా చూసి తలదించుకుని లోపలికి వెళ్లబోతుంటే మంగమ్మ కేక పెట్టి పిలిచింది. మధు, ఇలారా. అలా పారిపోతావేమే? ఇతనెవరో కాదు, ప్రభాకరమని మనవాళ్లే. దూరం చుట్టాలవుతారు. నేను స్టేట్ బ్యాంక్ ప్రసాదరావు గారింట్లో వంట చేయలేదు, అప్పుడు పరిచయం అయ్యాడు. ప్రసాదరావు గారి బావమరిదికి తోడల్లుడి మేనల్లుడు. మందులమ్మే ఉద్యోగం చేస్తున్నాడు. నేను మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తున్నానండి అన్నాడతను. మాధవికి నమస్కరిస్తూ అన్నాడు. మేనక కంటే ఈ అమ్మాయి ఇంకా బాగుంది అనిపించింది అతనికి. నా రెండో మనవరాలు మాధవి. మేనక ఇది కలిసి మెట్రిక్కి కడదామని ట్యూటోరియల్ కాలేజీలో చేరారు. ఇద్దరూ తప్పారు. మేనక ఇక ససైమిరా పరీక్షకు వెళ్ళనంది. ఇది మళ్ళీ పరీక్షకు వెళుతోంది చెప్పింది మంగమ్మ. మాధవి అక్కడే నిలబడడం చూసి మంగమ్మ ఎంతో మృదువుగా, మధు వెళ్ళమ్మా, వెళ్ళి కాళ్ళు కడుక్కుని అన్నం తిను. ఉదయం ఎప్పుడో తిన్నావు అంది. మాధవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ముసలావిడ మాధవిని ఎక్కువసేపు నిలబడనీయకుండా పంపించి వేసినందుకు అతనికి నిరుత్సాహం వచ్చేసింది. మేనక కాఫీ తెచ్చి గ్లాసులతో అందించింది. మంగమ్మకి గ్లాసులిస్తుంటే ఒకటే తీసుకుని, అతనికివ్వు అంది. మేనక గ్లాస్ అందించింది.
అతనది తీసుకుని, ఎదురింట్లోకి అద్దెకొచ్చాను. ఈ వీధిలో నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు. మీ అమ్మమ్మగారు చూసి పలకరించేసరికి నాకు ప్రాణం లేచొచ్చిందంటే నమ్మండి. ఈ సిటీల్లో ప్రతి వాళ్ళకి వాళ్ళనేవాళ్లు లేకపోతే అయోమయంగా ఉంటుంది అన్నాడు. మేనక కిందికి చూస్తూ వింది. అతను చెప్పిన మాట వినగానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మంగమ్మ కాఫీ తాగడం మొదలుపెట్టింది. ఏమిటో నాయనా, మేము ఒకప్పుడు బాగా ఉన్నవాళ్లమే. భావనాపురం జమీందారు గారి దగ్గర మా వారు లెక్కలు వ్రాసే పని చేసేవారు. అప్పుడు మాకు ఈ సొంత ఇల్లు, పొలం, గొడ్డు, గోద, నౌకర్లు, చాకర్లతో సంసారం సమస్తం ఏ లోటు లేకుండా జరిగేది. ఇదిగో ఇప్పుడు చూసావుగా, చెప్పినా ఎవరూ నమ్మరు. అదిగో ఆ మచ్చు తునకగా ఆ ఫోటో ఒకటి మిగిలింది మాకు అంది మంగమ్మ. ప్రభాకర్ కాఫీ తాగుతున్నవాడల్లా ఆశ్చర్యంగా కళ్ళెత్తి చూశాడు. బాప్రే, ఆ ఫోటో మీద అస్సలు నమ్మలేం సుమండి అన్నాడు. నువ్వే కాదు నాయనా, ఈ స్థితి నిజమా, అది నిజమా, రెండిటిలో ఏది కల ఏది నిజమని నేనే మీమాంసలో పడుతూ ఉంటాను. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, ఆ జీవితం బతికి ఇప్పుడు ఈ నరకంలో ఉన్నానా అనుకుంటూ ఉంటాను అంది మంగమ్మ. భలేవారే, అతను నవ్వాడు. నరకానికి మీతో పాటు మీ అమ్మాయి, మీ మనవరాళ్ళు కూడా వచ్చారంటారా అన్నాడు. మంగమ్మ నవ్వింది. అతను కూడా నవ్వాడు. అతని మాటలకు శ్రీరంజని, మాధవికి కూడా నవ్వొచ్చింది. నిజమే సుమా, ఇది నరకం కాదా, అదే కల అంది మంగమ్మ ఫోటో చూపిస్తూ. మళ్ళీ వేదాంతంగా అంది. అది కల కూడా కాదు నాయనా, జీవితమే. ఎందుకంటే మహామహారాజులే పోయారు. ఆ భావనాపురం జమీందారు గారి మనవడే ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నాడు. వారి చేతి కింద గడ్డిపోచలుగా బతికిన మేము ఒక లెక్క ఏంటి? ఈ సిరి సంపదలు ఇవన్నీ అంతా మాయ అంది మంగమ్మ. అవునవును అన్నాడతను. ఇక వెళ్ళొస్తానండి అంటూ లేచాడు. కాసేపు కూర్చోనాయనా. పనుందండి. మంగమ్మ కేకలు పెట్టి పిలిచింది. ఇదిగో మేనక, మాధవి, రండమ్మా, అబ్బాయి వెళ్తున్నాడట, చెప్తున్నాడు. ముగ్గురు గుమ్మంలోకొచ్చారు. వెళ్ళి వస్తానండి ఎంతో నమ్రతగా చెప్పాడతను. శ్రీరంజని తలూపింది. అప్పుడప్పుడు వస్తూ ఉండు నాయనా. ఇదిగో మర్చిపోయా, రేపు ఆదివారమేగా, భోజనానికి మా ఇంటికొచ్చేయి అంటూ పురమాయించింది మంగమ్మ. రేపా అండి? చూస్తాను అన్నాడతను. చూడడం కాదు, నువ్వొచ్చి తీరాల్సిందే. నీకు మేమేమీ పిండి వంటలు పెట్టంలే, మేం వండుకున్నదే పెడతాం అంది. ప్రభాకర్ వెళ్లబోతూ ఆగి అన్నాడు. అదే నా భాగ్యం అనుకుంటానండి. నిజం చెప్పాలంటే ఎవరైనా నన్ను భోజనానికి పిలిస్తే నేను మిగతా పనులు మానుకుంటాను. బ్రహ్మచారి బ్రతుకు కదూ, హోటల్ భోజనం తిని తిని నాలుక చచ్చిపోయిందంటే నమ్మండి అన్నాడు. అయ్యో పాపం. మంగమ్మ చెప్పలేనంత జాలిగా ముఖం పెట్టింది. వస్తానండి, మీరిక్కడ కనిపించారు, నాకెంతో సంతోషంగా ఉంది. నాకిక ఒంటరితనంగా ఏమీ అనిపించదు. నేను మా అమ్మా నాన్నల్ని విడిచిపెట్టి ఉంటున్నానని అమ్మకి బాధ. అమ్మకి నేను వేళకు తింటున్నానో తిననోనని భయం. మా అమ్మకి ఇవాళే ఉత్తరంలో రాస్తాను. అలాగే నాయనా, అలాగే. మేము నీ స్వంత వాళ్లమే అనుకో అంది మంగమ్మ సంబరంగా. ప్రభాకర్ వెళ్ళిపోయాడు. మంగమ్మ లోపలికొచ్చింది. అక్కడ మంచం ఎత్తుతున్న మేనకని బొగ్గలు పుణికి మెటికలు విరుస్తూ, నా బంగారు తల్లి అంది. మేనక చిరాగ్గా చేతులు విడిపించుకుంది. ఎందుకుటా అంది. ఎందుకో ఇప్పుడు చెప్పనుగా, ఆ తర్వాత నీకే తెలుస్తుందిలే. మేనక విసుగ్గా వెళ్ళిపోయింది. మర్నాడు ప్రభాకరం భోజనానికొచ్చాడు. మంగమ్మ భోజనంలోకి 2 కూరలు, పులుసు, పచ్చడి, గారెలు, పాయసం అన్నీ చేసింది. ప్రభాకరానికి మొదట ఒక్కడికే వడ్డిస్తే అతను వింతగా చూస్తూ, నేనేమన్నా మీ ఇంటి వారాలబ్బాయినేంటండి అన్నాడు. అయ్యో, అదేంటి నాయనా అంది మంగమ్మ కంగారుగా. నేను మీ ఇంటికి భోజనానికొచ్చాను అంటే మీ అందరితో కలిసి ఒకడిగా కూర్చుని భోజనం చేద్దామనొచ్చాను గాని ఒక్కడిని తిందామనా? నేనలా తినను అన్నాడు. మంగమ్మకి ఆ మాటలు ఎంతో సంతోషం కలిగించాయి. పీటలు వేసి పళ్ళాలు పెట్టి మాధవిని, మేనకని పిలిచింది. శ్రీరంజని వద్దు అంటూ ఉంటే, ఆ అబ్బాయి నొచ్చుకుంటాడు, మనవాళ్ల పిల్లాడేగా, పర్వాలేదులే, ఎంత బాగా మాట్లాడతాడని, లేకపోతే నేను మట్టుకు మన ఇంటికి భోజనానికి పిలుస్తానా అంటూ బలవంతంగా లాక్కొచ్చింది. వండిన గిన్నెలు తెచ్చి అక్కడ పెట్టి మంగమ్మని కూడా కూర్చోమని బలవంతం చేశాడతను. అందరూ కలిసి కూర్చున్నారు. ఇలా పరాయి మగవాడితో కలిసి అన్నం తినడం మేనకకి, మాధవికి ఇదే ప్రథమం.
మేనక మాట్లాడకుండా గంభీరంగా అన్నం తినసాగింది. మాధవిని అతను ట్యుటోరియల్ కాలేజీ వివరాలు అడిగాడు. ఈసారి నువ్వు పరీక్షలు రాయి, మిగతా అంతా నేను చూసుకుంటాను. నీ నెంబరు పేపర్లో పాస్ అయినట్టు రాకపోతే చూడు అన్నాడు. మంగమ్మ మొదట అతనికి వడ్డించినా కాసేపు అయ్యేసరికి అతను తనే ఇటు మంగమ్మకి అటు మేనకకి వడ్డించసాగాడు. భోజనం చాలా బాగుందని మెచ్చుకున్నాడు. గారెలు పాయసం మేనక చేసిందని మంగమ్మ చెప్పింది. ఇంత బాగా వండడం నేనెప్పుడూ చూడలేదు. మీకు చదువులెందుకండి, చిన్న హోటల్ పెట్టారంటే బోలెడంత సంపాదిస్తారు అన్నాడు. భోజనాలయ్యాయి. ఆ తర్వాత అతను చాలాసేపు కూర్చున్నాడు. వెళ్లబోయే ముందు బ్యాగ్ తెరిచి గుప్పెడు విటమిన్ మాత్రలు మరికొన్ని మందులు తీసి గూట్లో పెట్టాడు. మేనకని అవి వేసుకోమనండి, చాలా నీరసంగా కనిపిస్తోంది అన్నాడు. శ్రీరంజనికి నిద్ర పట్టేందుకు మాత్రలిచ్చాడు. మంగమ్మ వెన్నెముక పరామర్శ చేసి మందు మార్చాడు. మధ్యాహ్నం కాఫీ తాగిన తర్వాత వెళ్ళిపోయాడు. అతను వెళుతుంటే మంగమ్మ, ఇదిగో రాత్రికి హోటల్లో తినకు, ఇంట్లో చేసినవి చాలా ఉన్నాయి అంది. రాత్రికి నేనెప్పుడొస్తానో ఏంటో అన్నాడతను. పోనీ నీ గదిలో పెట్టి అట్టే పెడతాన్లే. మీకు శ్రమెందుకండి అంటూనే తన గది తాళం ఇచ్చాడతను. ఇందులో శ్రమే ఉందిలే నాయనా, నువ్వేమన్నా మాకు పరాయి వాడవా ఏంటి అంది మంగమ్మ తాళం చెవి అందుకుని. మేనక దాచమ్మా అంటూ ఇస్తూ ఉంటే అతను మేనకను దీర్ఘంగా చూసి వెళ్ళిపోయాడు. ప్రభాకర్ వెళ్ళిపోయిన తర్వాత మంగమ్మ మనవరాళ్ళని కూతుర్ని కూర్చోపెట్టి సమావేశం పెట్టింది. అతను ఇంట్లో అడుగు పెడితే మన కొంప దోచేస్తున్నాడు అన్నట్టు చూడకండి. నేనతనిని మాలిమి చేసుకుంటున్నాను. కుర్రాడు చక్కగా నెలకి 400 సంపాదిస్తున్నాడు. వాళ్ళు పెళ్లికి చూస్తున్నారట. కానీ అతను తనకి నచ్చిన పిల్లని చేసుకుంటాడట. వాళ్ల ప్రమేయమేమీ లేదట. మేనర్కం ఉందట. తలచెడి ఇంట్లోనే ఉంటుందట మేనత్త. ఆ మేనత్త కూతుర్ని చేసుకుంటే ఆస్తి వస్తుంది అనుకుంటున్నారట. కానీ తనకి మాత్రం ఏమాత్రం ఇష్టం లేదట. మీ ఎరుకలో మంచి పిల్ల ఉంటే చెప్పండి బామ్మగారు అన్నాడు. అతనికి పిల్ల బుద్ధిమంతురాలు, పని వచ్చింది అయితే చాలట. కట్నం కానుకలు అవసరం లేదట. తండ్రికి ఇష్టం లేకపోతే గుళ్ళో పెళ్లి చేసేసుకుంటాను అన్నాడు. మేనకకి అతనికి చక్కటి ఈడు జోడును. అతన్ని చూడగానే అనిపించింది, నా గుండెల్లో ఇంత ఆశ ఉందని అతనికి తెలీదు. ఇప్పుడే చెప్పొద్దు. మెల్లగా అతనే మేనకను చేసుకుంటాను అనేటట్టు చెయ్యాలి. అప్పుడే పున్నమ్మ దృష్టి అతని మీద పడింది. ఆవిడకి కూతురుందిగా, అందులోనూ పిల్లవాడు బాగున్నాడయ్యే. 100 సంపాదిస్తున్నాడు. పొద్దుట నేను వాకిట్లో ముగ్గేస్తుంటే అతని గదికి వెళ్ళి రమ్మనమని కేకేస్తోంది. కొడుకుతో స్నేహం అంటగట్టి మెల్లగా మచ్చిక చేసుకోవాలని ఆవిడ తాపత్రయం. పున్నమ్మ మంచిది కాదని నేను చెప్పేశాన్లే. అతనికి కూడా పున్నమ్మ ధోరణి నచ్చలేదని చెప్పాడు. సాధ్యమైనంత వరకు అతన్ని మన ఇంట్లోనే ఉంచుకోవాలి. ఆవిడ మాటలు విసుగు పుట్టినట్టుగా మేనక అక్కడి నుంచి లేచిపోయింది. అమ్మమ్మ ప్రభాకర్ మేనకకి అనేసరికి మాధవికి ముఖంలో ఉత్సాహం వచ్చింది. అమ్మా, అతను మిన్నుని చేసుకుంటాడంటావా అంది శ్రీరంజని. ప్రభాకర్ చూడ్డానికి బాగున్నాడు, సంపాదిస్తున్నాడు. ముఖ్యంగా తల్లిదండ్రుల పెత్తనంలో లేడు, కలుపుగోలుగా ఉన్నాడు. అతను మేనకని చేసుకుంటే అంతకంటే అదృష్టం ఇంకోటి లేదు. శ్రీరంజనికి మరీ అనిపించసాగిందా మాట. మంగమ్మ సాయంత్రం అతని గదికి వెళ్ళి టిఫిన్ అక్కడ పెట్టి వచ్చింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత అతనొచ్చి తలుపు తట్టాడు. మంగమ్మ మంచం మీద పడుకుని మేనకని తాళం ఇవ్వమని పురమాయించింది. మేనక లేచి వెళ్ళి గూట్లో పెట్టిన తాళం చెవి తీసి అతనికిచ్చింది. నా మతిమరుపు చూశారా? సరాసరి గదికి వెళ్ళాను. తాళం చెవి కోసం జేబులు తడుముకుని పారేసుకున్నానని కంగారు పడిపోయాను. ఇక్కడిచ్చినట్టే గుర్తు రాలేదు. తలుపు తాళం బద్దలు కొడదామని రాయి కూడా తీసుకుంటుంటే అప్పుడు గుర్తొచ్చింది. తాళం చెవి తీసుకుంటుంటే చేయి మేనక అరచేతిని తాకినట్టయింది. మేనక చురుగ్గా చూసింది. అతను నవ్వాడు. థ్యాంక్ యూ, మీకు చాలా శ్రమిచ్చాను. సారీ అనేసి వెళ్ళిపోయాడు. మేనక అరచేతిని అతను కావాలని తాకినట్టు అనిపించలేదు. మేనక వచ్చి పడుకుంది. అమ్మమ్మ మాటలు గుర్తుకొచ్చాయి. అమ్మమ్మ ఒట్టి పిచ్చిది. ఆవిడని చూస్తుంటే మేనకకి జాలి వేస్తుంది. ఎలాగైనా సరే తనకి మాధవికి పెళ్లి చేయాలని ఆవిడ తాపత్రయం. పక్కన పున్నమ్మ పుణ్యమా అని పొరపాటున సంబంధం వచ్చినా తిరిగిపోతుంది. పెళ్ళిళ్ళు కుదిర్చే సుబ్రహ్మణ్యం ఒకసారి వెటకారంగా అన్నాడు. ఆ పిల్లల పెళ్ళిళ్ళు మీరేం చేస్తారండి మంగమ్మగారు, మీ వల్ల కాదు అన్నాడు. ఎందుకని అడిగింది మంగమ్మ. ఈ రోజుల్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే మాటలా? గౌరవం ప్రతిష్ట కలిగిన కుటుంబాలే కట్నం కానుకలు అంటూ ఎత్తలేని భారంగా బాధపడుతున్నారు.
పోనీ వాటన్నిటినీ దిగదుడిచే వస్తువు ఒకటుంది, డబ్బు అంటారు దాన్ని. అది మీరెక్కడ తేగలరు? నా మాట విని ఆ పిల్లల్ని కాస్త స్వతంత్రం ఇచ్చి బయటకు పంపండి. వాళ్లే ఎవరినో ఒకరిని తన్నుకొస్తారు. మీరు కులం గురించి పట్టించుకోకండి అన్నాడు. మంగమ్మ చేతిలో చెంబు పెట్టి కొట్టడానికొచ్చింది ఆ మాట విని. ఇదిటయ్యా నువ్వు చెప్పేది? నేనేదో నువ్వు పెద్ద మనిషివి పిల్లలకి సంబంధం చూడమంటే పిల్లల్ని లేచిపోమని చెబుతావా? పళ్ళు రాలగొడతాను. నేనెవర్ననుకుంటున్నావు? భావనాపురం జమీందారు దగ్గర పనిచేసిన శివరామయ్య గారి రెండో భార్యని. వాళ్ళు నా మనవరాళ్ళు. వాళ్ళనంటున్నావా? నీకు కూతుళ్ళున్నారుగా, లేచిపోమ్మని చెప్పు. పెళ్ళిళ్ళు చెయ్యకు. నాకంటే నీకు డబ్బు ఏమీ ఎక్కువ ఏడిసిందని నువ్వు సంబంధం కుదిర్చిన ఒక్క కాపురమైనా శుభ్రంగా ఉందా? వెళ్ళెళ్ళు, మళ్ళీ ఈ వీధిలో కనిపించకు. మంగమ్మ అతన్ని తరిమినంత పని చేసింది. అతను వెళ్ళిపోయాడు. మంగమ్మ ఏడుస్తూ నెత్తి కొట్టుకుంటూ ఏడవసాగింది. నా కర్మకాల, ఎన్ని మాటలు పడుతున్నాను. ఇంత విలువైందని తెలిస్తే నా దగ్గరున్నప్పుడు పిల్లికి బిచ్చం పెట్టేదాన్ని కాదు. నోములు, వ్రతాలు, బంధువులు అంటూ అన్నీ వదుల్చుకున్నాను. ఇప్పుడవన్నీ ఎందుకమ్మా? వాళ్లతో మన విషయాలు మాట్లాడొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? శ్రీరంజని బాధగా అంది. నువ్వట్లాగే అంటావు. నా బాధ నీకేం తెలుసు? ఆ సమయంలో నేను సంబంధం దొరక్కపోతుందా అని మహా విర్రవీగపడ్డాను. నా దగ్గర ఉన్న డబ్బంతా కాజేసి, నా పనిని కొడుకులు కాజేసి ఇంట్లో నుంచి గెంటేశారు. ఇప్పుడు వాకిట్లోకి వెళితే ముఖాన ఉమ్మేస్తున్నారు. అయ్యో, ఇంత సొమ్ము దానిది తిన్నామే అని జాలి కూడా లేకుండా. అవుతుందిలే అనుకుంటే 30 ఏళ్ళొచ్చి నీ బ్రతుకు ఇలా అయ్యిందయ్యే. ఈ పిల్లలకి వయసులో పెళ్లి చేయకపోతే నేను బ్రతకగలనా? లోకులు కాకుల్లా నన్ను పీల్చి పిప్పి చెయ్యరు అంది మంగమ్మ. పెళ్ళంటే మాటలా అమ్మా? అంది శ్రీరంజని. బాధని కూర్చుంటే పిల్లల జీవితాలు నాశనం అయిపోవు. నేను కాస్త గుట్టుక్కుమంటే వాళ్ళని పెట్టుకుని నువ్వు ఏ గొంగలో దూవుతావు? వాటి మొహం మండ. సంబంధం చూడమంటే అలా అంటాడేంటో. ఒక సంబంధం చూస్తే అయ్యో మంగమ్మ మనవరాలా, నాకొద్దు అన్నారట. నేనేం చేశాను? నేనేం బ్రహ్మరాక్షసినా? ఎవరినన్నా పీక్కు తిన్నానా? పిల్ల పెళ్లి చెయ్యాలి, డబ్బు లేదు. నిజమే, ఏం చేస్తాం? ఇంకా చచ్చి బతుకుతున్న నాకు సిగ్గేంటి? నలుగురిని ముష్టెత్తుతాను. ఇంతలో మేనక అక్కడికొచ్చింది. మంగమ్మ బాధేంటో మేనకకి తెలిసిపోయింది. ఎవరికీ తెలీదేమో. మంగమ్మ తల మీద చెయ్యి వేస్తూ జీరపోయిన గొంతుతో అంది. అమ్మమ్మ, మా పెళ్ళిళ్ళ గురించిన ఆలోచన మానే. కనీసం నా పెళ్లి సంగతైనా మానే. నేను ఈ ఇంటికి మగపిల్లవాడినని నువ్వు ఎప్పుడూ అంటావుగా. నేనేదైనా ఉద్యోగం చేసి మాధవి పెళ్లి చేస్తాను. మా కర్మలెలా ఉంటే అలా అవుతాయి. నువ్వే చెబుతుంటావుగా, పిల్లల్ని కనడమే గాని రాతల్ని కనలేమని. అలా అనుకుని వదిలే. ఈ పూట నుంచి ఈ పెళ్లి సంగతి ఎత్తకు అంది. ఆ గొంతు నచ్చ చెప్పడమే కాదు, కొండంత గాంభీర్యంగా కూడా ఉంది. పిల్లలు బాగా ఎదిగారు. వాళ్ల అవసరాలకు, ఇంట్లో జరుగుబాటికి మంగమ్మ రెక్కల ఆధారమైనాయి. శ్రీరంజని ఎంత తను పనిచేసినా ఆ ఆదాయం ఓ మూలకి కూడా రావడం లేదు. శ్రీరంజని తల్లికి తెలియకుండా ఫణిభూషణరావుకి పిల్లలెదిగారు. నన్ను వదిలేస్తే వదిలేశారు, కనీసం వాళ్లైనా ఏదో ఒక మార్గం చూపించండి అని అప్పుడప్పుడు ఉత్తరాలు రాసేది. నాకిలాంటి వెధ ఉత్తరాలు వ్రాయొద్దు. ఎవరినడిగి నువ్వు కన్నావు పిల్లల్ని? నేను పిల్లలు లేక పిల్లల కోసం నీతో జీవితం పంచుకోలేదు. ఆనాడు నెల తప్పందని నువ్వు చెప్పినప్పుడే నేను ఈ సంతానంతో నాకు సంబంధం లేదని చెప్పాను. నువ్వు నన్నేదైనా బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించాలని చూస్తున్నావేమో. నేను తలుచుకుంటే ఈ ఊర్లో ఉండనీకుండా చేస్తాను. నాకు కోపం జాస్తని నీకు తెలుసు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. ఏదో సరదాగా వయసులో ఉన్నప్పుడు ప్రతివాడు ఏదో ఒక ఆడదాని మీద మోజు పడతాడు. అంత మాత్రాన ఇక వాళ్ళు జిడ్డులా తన జీవితంలో అంటుకుపోనవసరం లేదు. నాకు కుటుంబం పెరిగింది. నా పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. ఇంకోసారి నాకు ఉత్తరం రాయాలని గాని నన్ను కలవాలని గాని చూడొద్దు. ఇదే కాదు, నా పరువుతో ఆటలాడదామని ఎవరి ప్రోద్బలంతోనైనా ఎత్తు వేశావో అది నీకు నీ పిల్లలకి ప్రాణానికి అపరాధం, తెలుసుకో. శ్రీరంజని మంచంకున్న సొరుగులో అడుగున దాచి ఉంచిన ఆ ఉత్తరాన్ని ఒకసారి ఎందుకో ఆ సొరుగు తీసిన మేనక తెరిచి చూస్తూ చదివింది. ఉత్తరం చదవడం పూర్తి చేసేసరికి శరీరంలో అణువణువున క్రోధజ్వాలలు భగ్గున మండసాగాయి. కళ్ళు ఎరిపెక్కినాయి. చిగురుటాకులా కంపించసాగింది. అక్కడికి దీపం పెట్టడానికొచ్చిన మంగమ్మ దీపపు వెలుగుల్లో నిలబడిన మనవరాల్ని చూస్తూ, అదేంటే అలా ఉన్నావు అంది. ఏం లేదమ్మమ్మా, ఏం లేదు అంది. ఇంతలోనే శ్రీరంజన్ అక్కడికొచ్చింది. చిగురుటాకులా కంపిస్తున్న మేనక తల్లివైపు చూసింది. అమ్మా అని పిలిచింది. ఏంటి మిన్నో? నాకో వాగ్దానమివ్వమ్మా. ఏంటి? ఇంకెప్పుడు నాన్నకి ఉత్తరం రాయనని. మిన్ను? అమ్మా, నిజం చెబుతున్నాను.
నువ్వు నాన్నకి ఉత్తరం రాసావని తెలిస్తే నేను నీ చుట్టుపక్కల ఉండను. నువ్వు మళ్ళీ ఉత్తరం రాస్తే నన్ను చంపినంత ఒట్టే. నువ్వు ఆయనకు ఉత్తరం రాసావని తెలిస్తే నేనుండనమ్మా. నా శవం నీ కాళ్ళ దగ్గరుంటుంది అంది మేనక. మిన్ను, అన్నం లేకపోతే నేను మాధవి మాడి చేస్తాం. అమ్మా, పెళ్ళిళ్ళు లేకపోతే ఇలాగే ముసలాళ్ళమవుతాం. వాటిల్లో గౌరవంగా బతుకుతాం. అంతేకాని దయుంచి ఇలా చేతిలో ఉత్తరం చూపిస్తూ, అడ్డమైన వాళ్ల దగ్గర మమ్మల్ని గురించి యాచన చెయ్యకమ్మా. వాళ్ల దగ్గర మాకు అవమానం ఎదురయ్యేలా చూడకు. మేనక హఠాత్తుగా ఫిట్స్ వచ్చిందాన్లా ఏడవసాగింది. మేనకని పట్టుకోవడం మంగమ్మకి కష్టమైపోయింది. మాధవి వచ్చింది. మేనక చాలాసేపటి వరకు మామూలు మనిషి కాలేకపోయింది. శ్రీరంజని తప్పు చేసిన వ్యక్తిలా తలదించుకుని కూర్చుండిపోయింది. తన పెళ్లి తనే చూసుకుంటుంది. అది చేతకాకపోతే ఇలాగే ఉండిపోతాను అనుకుంది మేనక. పెళ్ళంటే అసాధ్యం అనుకుని హృదయ కవాటం మూసుకున్న మేనక మనసులోకి ప్రభాకరం తలుపు తోసుకుని తొంగి చూస్తున్నాడు. మేనకకి జంకుగా ఉంది. ఆ తలుపు తెరవటమా మానటమా అని సందిగ్ధంగా ఉంది. ఆ తలుపు ప్రభాకరం తెరవగలడా అని సందేహంగా ఉంది. మేనక ప్రభాకరంతో చనువుగా ఉండడమా మానడమా అన్నది నిశ్చయించుకోలేకపోతోంది. ప్రభాకరం మేనక జీవితంలోకి సుడిగాలిలా వచ్చేశాడు. ఆలోచించుకునే వ్యవధి కూడా లేకుండా, జాగరూకత వహించే టైం ఇవ్వకుండా తన సహజ వాక్చాతుర్యంతో వారి అనుమానపు గోడలని పడేసి ఆత్మీయతని గెలుచుకున్నాడు. అతని పనులు చిత్రంగా, మేనక కన్నె మనసు స్పందించేట్టుగా ఉండేవి. కాస్త పరిచయం పెరగగానే అతనొక రోజున నీళ్లు తెస్తున్న మేనకని చూసి మంగమ్మని మందలింపుగా అన్నాడు. మా అమ్మగారు, మీరు పెద్దవారు. మీకు నేను చెప్పగలిగేవాడిని కాదు అనుకోండి. కానీ వయసొచ్చిన పిల్ల ఇలా చీటికి మాటికి బయటికి వెళ్లడం బాగాలేదు. నేను చూస్తూనే ఉన్నానుగా. ఈ వీధిలో మర్యాద గల వెధవ కనిపించలేదసలు. వెకిలి మాటలు, పిచ్చి కూతలును. మేనకను బయటకు పంపకండి. ఒక మనిషికి డబ్బిచ్చి నీళ్లు తెప్పించుకోండి. డబ్బులేవు అనకండి. మీరంతా నెలకి వారం రోజుల పాటు అన్నం మానేసైనా ఆ పని చెయ్యాలి అంటాను అంటూ అతనే జబర్దస్తిగా నీళ్లు మోసే ఒక అతన్ని కుదిర్చిపెట్టాడు. అతన్ని తీసుకొచ్చి, దానయ్య, ఈ ఇంటికి ఎన్ని నీళ్లు కావాలో అన్నీ పొయ్యు. జీతం నన్నడుగు, వాళ్ళనడక్కు అన్నాడు. మా తండ్రే, మా నాయనే. మంగమ్మ ఆప్యాయంగా మెటికలు విరిచింది. అవును సుమా, ఇన్నాళ్ళు తనకి తట్టనే లేదు. చిన్నప్పటినుంచి అలవాటైన పనే కదా అనుకుంది. ప్రభాకర్ వెళ్ళిపోయిన తర్వాత మంగమ్మ మేనకని చూస్తూ, చూశావా, కాబోయే పెళ్ళాం గురించి అప్పుడే ఎంత జాగ్రత్త పడుతున్నాడో. నేను చెప్పలా, అతనికి నువ్వంటే ఇష్టం. నా దగ్గర ఎప్పుడూ నీ కబుర్లే అడుగుతాడు. నేను చెబుతుంటే నువ్వు అబద్ధం అనుకుంటావు అంది మంగమ్మ. మేనక ఎప్పటిలా విసుగ్గా చూడలేదు. ఆ రోజు నుంచి మేనక బిందె పుచ్చుకోలేదు. దానయ్య తెచ్చి నీళ్లు అన్నిటి నిండా నింపాడు. ఎంతో హాయిగా ఉంది. ప్రభాకరం అంటే ఇష్టం ఏర్పడింది. అతను నిజంగా తన సుఖం గురించి ఆలోచిస్తున్నాడా? మేనక మనసులో చిరుజల్లులాంటి సువాసనాభరితమైన భావన కలిగింది. ప్రభాకరం ఉదయం వెళ్లేటప్పుడు గది తాళం చెవి ఇస్తూ, ట్రాన్సిస్టర్ కూడా మంగమ్మ చేతికిచ్చి, ఖాళీగానే ఉంటుందిగా, నేనొచ్చే వరకు వాడుకోండి అన్నాడు. మంగమ్మ చెప్పలేనంత సంబరపడిపోయింది. ప్రభాకర్ చనువుగా వచ్చి మేనక ఒడిలో ట్రాన్సిస్టర్ పెట్టి ఆన్ చేయడం ఎలాగో తిప్పి చూపించాడు. అతని చేతులు ఆ ప్రయత్నంలో మేనక గుండెలకి తాకినాయి. మేనక నిటారుగా కూర్చుంది. ప్రభాకరం ఉండేది ఒక్క గది. దాన్ని ఊడవడానికి, మంచినీళ్లు పట్టి పెట్టడానికి పని మనిషి 10 రూపాయలు అడిగిందట. ఒక మనిషిని పెట్టుకుంటే అది 4 రోజులు చేసి మానేసిందట. మంగమ్మ సానుభూతితో, ఒక్క గది భాగ్యానికి పని మనిషి ఎందుకులే నాయనా, మేం ఎవరో ఒకరం ఊడ్చేస్తాంలే, కూజాతో నీళ్లేగా, ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి పెడతాం అంది. ప్రభాకరం దాదాపు భోజనం ఇక్కడే చేస్తున్నాడు. ఎప్పుడైనా కూరలు, బ్రెడ్, పళ్ళు, పువ్వులు తెచ్చేవాడు. మంగమ్మ వాటిని చూసి మురిసిపోయేది. అతని భోజనం గురించి ఖర్చుగా భావించేది కాదు. ఈరోజు పెడితే రేపు పెళ్ళైతే ఇక జీవితాంతం అతని సొమ్ము మేం తింటాం. అతనేమైనా పరాయివాడా? మేనకకి కాబోయే మొగుడేగా అనుకునేది. ప్రభాకరం ఎప్పుడైనా ఇచ్చేవాడు. 1 నెల ఇస్తే 1 నెల ఎంతో ఇబ్బంది వచ్చి తల్లి ఉత్తరం రాస్తే పంపానని చెప్పేవాడు. అతనప్పుడు భోజనం చెయ్యనని మారం చేసేవాడు. మంగమ్మ బ్రతిమిలాడేది. మనది డబ్బు బాంధవ్యమా అంటూ దెబ్బలాడేది. ఆవిడ అక్కడక్కడా కష్టపడి అప్పు సొప్పు చేసి తెచ్చిన డబ్బులోనే అతనికి కూడా గడిపేది. ప్రభాకరంకి ఒక థియేటర్ యజమాని బాగా తెలుసు. అప్పుడప్పుడు అతను ఫ్రీ పాస్ తెస్తూ ఉండేవాడు. మొదట్లో అందరినీ బయలుదేరమనేవాడు. శ్రీరంజని రాను అని మొండికేస్తే మంగమ్మ మందలించేది.
మేనక బ్రతిమిలాడేది. వాళ్ల మాట కాదనలేక వచ్చేది శ్రీరంజని. అందరూ కలిసి వెళుతుంటే వీధిలో ఇరుగు పొరుగు అందరూ విరగబడినట్టుగా సోద్యం చూసేవారు. ఎవరైనా ఈల వెయ్యబోతుంటే ప్రభాకరం వాడి వైపు మిర్రి చూసేవాడు. అతని నోట్లో ఈల ఆగిపోయేది. మేనక ఎంతో హాయిగా ఉండేది. మేనక మనసు ఎంతో హాయిగా ఉండేది. బుద్ధి తెలిసిన తర్వాత మేనక బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఇంత నిశ్చింతగా ఉండసాగింది. స్వేచ్ఛ దొరికిన మనోలత ఆకాశం వైపు చూస్తూ స్వేచ్ఛ అనే గాలి తీసుకుంటూ ఆశల చివుళ్లు తొడగసాగింది. కలలు తీగలు సాగుతున్నట్టుగా ఉన్నాయి. మంగమ్మ అహర్నిశలు మేనకని అదృష్టవంతురాలు, ప్రభాకరం లాంటి మంచి మొగుడు దొరికాడు అని కీర్తించసాగింది. ప్రభాకరం ఇప్పుడిప్పుడు సినిమా పాస్ ఇద్దరికే తెస్తూ, సినిమా రష్గా ఉందిటండి, తర్వాత ఇస్తానన్నాడు, కానీ ఈ సినిమా చాలా బాగుందిట అనేవాడు. మంగమ్మ మేనకని బయలుదేరమని తొందర చేసేది. నేనొక్కదాన్నేనా, మాధవి లేకుండా నేను వెళ్ళను అనేది మేనక. నాకు పరీక్షల దగ్గరకొస్తున్నాయిగా, నేను చదువుకోవాలి, నువ్వు వెళ్ళక్కా అనేది మాధవి. మేనక సగం ఇష్టం సగం అయిష్టంగా బయలుదేరేది. ఎందుకంటే అతనితో వెళ్ళడానికి మనసు ఉవ్విళ్ళూరేది. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభాకరం ఇంకా ఉత్సాహంగా నవ్వుతూ ఉంటాడు. అయిష్టం ఎందువల్లనంటే మేనక మాధవిని ఇలా వదిలి వెళితే తన శరీరంలో సగభాగం కోసి ఇంటి దగ్గరే వదిలేసినట్టుగా ఉంటుంది. సంతృప్తిగా అనిపించదు. మేనక ప్రభాకరం చనువుగా ఉండడానికి ఇప్పుడు మాధవి చాలా సాయం చేస్తోంది. మొట్టమొదట్లో తెలియక ప్రభాకరం రాగానే చేతిలో పని వదిలేసి వచ్చి అతనికెదురుగా కూర్చుని కబుర్లు చెప్పాలని ఆశపడేది. మంగమ్మ మాధవిని అక్కడి నుంచి లేపి వేరే పని పురమాయించడానికి నానా అవస్థ పడాల్సొచ్చేది. ఇది గ్రహించని మాధవి మంగమ్మ మాట లక్ష్య పెట్టకుండా కూర్చుండిపోయేది. మంగమ్మ ఈ తెలివి తక్కువ మొద్దుకి ఆలోచన లేదు విసుక్కుంటూ మాధవిని ఒక రోజున పక్కకు పిలిచి చెప్పేసింది. ఒసే మధు, నువ్వు ఊహ తెలిసిన దానివి. ప్రభాకరం మేనక ఒకరంటే ఒకరిష్టపడుతున్నారు. అతను అసలు ఇంట్లో ఉండే సమయం చాలా తక్కువ. ఉన్న కాసేపు మనం వాళ్ళని ఒంటరిగా వదిలేద్దాం అంది. అతను అక్కతో కంటే నాతోనే ఎక్కువ కబుర్లు చెప్తున్నాడమ్మా బొంగమూతితో అంది మాధవి. మంగమ్మ లౌక్యురాలు. మాధవి ప్రభాకర్ అంటే ఇష్టపడుతోందని గ్రహించి ఆ ఇష్టాన్ని మొగ్గలోనే తుంచేసింది. మాధవి తల దగ్గరకు తీసుకుంది. చూడమ్మా, అది పెద్దది, నీకంటే రంగు తక్కువ, సన్నగా ఉంటుంది. నీ పక్కన నిలబడితే నిజంగా అందం తక్కువే. నీకేంటి, బంగారు తల్లివి, మహారాణివి కావలసిందానివి. నీకు ఈ ప్రభాకరవెందుకు? కలెక్టర్ మొగుడు కావాలి. అక్కకి ప్రభాకర్కి పెళ్లి జరగని. అదైతే మన సంసారం కుదుట పడుతుంది. అప్పుడు నేను ప్రభాకర్ సాయంతో కలెక్టర్ని నీకోసం వెతుకుతాను. నేను ఆలోచించలేదనుకున్నావేంటి? అన్నీ బాగా ఆలోచించే మేనకకి ప్రభాకరాన్ని నిర్ణయించాను. నువ్వు నా మాట విని బాగా చదువుకో. నువ్వు కలెక్టర్ భార్యవవుతావని శాస్త్రిగారు కూడా చెప్పారు. నీ జాతకంలో ఉందట. దాని లక్షణాలు తెలుస్తూనే ఉన్నాయిగా. అందుకే ప్రభాకరం మనం వెతక్కుండానే మన ఇంట్లోకి వచ్చి మేనకంటే ఇష్టపడుతున్నాడు అంది. ఈ మంత్రం మాధవి మీద బాగా పనిచేసింది. కలెక్టర్ భర్తగా వచ్చే జాతకం తనది అని అమ్మమ్మ చెప్పేసరికి మాధవికి ప్రభాకరం మీద ఆసక్తి తగ్గిపోయింది. మేనకని అతన్ని ఒంటరిగా వదిలేసేది. అప్పుడప్పుడు మేనక పక్కలో చేరి ప్రభాకరం మేనక సినిమాకి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుకున్నారో చెప్పమని వేధించేది. చిపో అని మేనక చిరుకోపంగా చూస్తూ అనేది. బావగారు దయచేస్తే నేనెటూ పోవాలిగా అమ్మా అనేది. బావగారా? ఆశాల్తి ఎవరే అనేది మేనక. ప్రభాకరం బావగారు అనేది మాధవి. మేనక చెల్లెలి చెవిని మెలిపెట్టేది. మాధవి లబలబలాడుతుంటే మంగమ్మ వచ్చి విడిపించేది. అప్పుడప్పుడు మాధవి మేనక ఏ పుస్తకం చదువుతూ కూర్చున్నప్పుడో వచ్చి మేనక కాళ్ల చుట్టూ పెనవేస్తూ ఏం ఆలోచిస్తున్నావో చెప్పనా అనేది. చెప్పు అంది మేనక. మాధవి పుస్తకం లాగి పక్కన పడేసి అక్క కళ్ళలోకి చూస్తూ, అక్క పెళ్ళవుతుంది, మేం అక్కతో పాటు ఇల్లు మారుతాం, అక్కకి పిల్లలు పుడతారు, ఎంచక్క నేను వాళ్ళని ఎత్తుకుని ఆడిస్తాను, మేం కులాసాగా ఉంటాం అంది. అప్పుడు నీకు పెళ్ళవదా ఏంటి అంది మేనక. ఎందుకవదు? నాకు మా అక్కా బావ మంచి సంబంధం చూస్తారు. మా అక్కా బావ పీటల మీద కూర్చుని కన్యధార పోసి పెళ్లి చేస్తారు. చూసావా, నీకంటే చిన్నదాన్నైనా నాకెంత అదృష్టమో. నా అదృష్టం నీకు లేదుగా అమ్మా అంది మాధవి. మేనక రెప్పవాల్చకుండా మాధవిన చూస్తోంది. మాధవి నోటి నుంచి పలికిన అక్షరాలు ముత్యాలుగా మారి ముందర జీవితాన్ని తీర్చిదిద్దుతున్నాయి.
మేనక మాధవి తలను దగ్గరకు తీసుకుని గుండెలకు నొక్కుకుంది. ఆ కళ్లలో నీళ్లు కమ్ముతున్నాయి. మధు, అక్షరాలా నిజం, నువ్వన్నది యథార్థమవుతుంది అని నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టుకుంది. మేనక కళ్ళు మూసుకుంది. మాధవికి తను అదేవిధంగా పెళ్లి చేస్తుంది. అమ్మని అమ్మమ్మని సంతోషపెడుతుంది. ఇలాంటి మాటలు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండడంతో ఆమె మనసు పూర్తిగా అరమరికలు అనుమానాలు మర్చిపోయింది. ప్రభాకరం అంటే ఇష్టం ఏర్పడసాగింది. మంగమ్మకి జ్వరం వచ్చి లేవకపోతే తనే వెళ్ళి చేసేది. అతను లేటుగా వస్తే మేలుకుని భోజనం పెట్టేది. తాళం చెవి తీసుకుని వెళ్లబోతూ మేనకని గభాలన లాక్కుని గట్టిగా ముద్దు పెట్టుకుని వదిలేసి వెళ్ళిపోయేవాడు ప్రభాకరం. మేనక పెనుగాలిలో చిగురుటాకులా కంపించిపోయేది. ఆ భయాన్ని పీకనొక్కే ఆనందం, తొందరపడుతున్నానా అనే సందేహం అన్నీ కలగాపులగంగా వచ్చి మేనక మనసుతో యుద్ధం చేసి కలత పెట్టేవి. చివరికి ఆనందమే గెలిచి భయాన్ని అనుమానాన్ని తరిమికొట్టి తను విజయ పతాకం ఎగరవేసేది. ప్రభాకర్ మేనక కోపగించుకోవడం గాని అలగకపోవడం గాని చూసి ఇంకొంచెం చనువు తీసుకునేవాడు. నాకిలాంటివి ఇష్టం ఉండదు అంది ఒకసారి. మీ ఇంటికి రావద్దా నేను? నీకిష్టం లేని పనులు నేను చెయ్యకూడదు. వస్తే నాకేమో ఇలా చెయ్యాలనిపిస్తుంది. బహుశా అది నా తప్పు కాదు, నా వయస్సు తప్పై ఉంటుంది. నా శరీరం నిన్ను చూడగానే లయ తప్పుతుంది. అయస్కాంతం ఇనుముని లాగినట్టే లాగుతుంది అనేవాడు. మేనక అతని ఒక్క మాటకి సమాధానం చెప్పలేకపోయేది. అతను వెళ్ళేటప్పుడు అడిగాడు, రేపు రానా వద్దా అని. రండి తడబాటుగా అంది మేనక. ఆ మాట అతని మనసుకి చనువు చూపించడానికి సింహద్వారం తెరిచినట్టే అయింది. మేనక సాధ్యమైనంత తక్కువగా అతనితో ఒంటరిగా ఉండేట్టు జాగ్రత్త పడేది. కాని మేనక జాగ్రత్త ఎందుకు పడనిచ్చేవాడు కాదు ప్రభాకరం. అతను అతి చాకచక్యంగా సమయం కుదుర్చుకునేవాడు. అతను మంగమ్మ ఇంటికి వేళాపాళా లేకుండా రావడం, మేనకతో సినిమాలకి వెళ్లడం, అతని గదికి మేనక అప్పుడప్పుడు వెళ్ళి రావడం, ఇవన్నీ కూడా ఇరుగు పొరుగు గమనిస్తూనే ఉన్నారు. మనిషి చేసిన పాపమేంటో వాళ్ళుండాల్సిన ఇరుగు పొరుగును చూసి నిర్ణయం అవుతుందనిపిస్తుంది. ఆ వీధిలో ఎదురింట్లో లింగయ్య, పక్కింట్లో శటగోపం ఉన్నారు. లింగయ్య 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు. కానీ 2 పెళ్లిళ్లు నిలవలేదు. భార్యలు ఏడాది తిరగకుండానే చనిపోయారు. దాంతో ఆయనకి మళ్లీ పెళ్ళవలేదు. లోకం ఆయనని నష్టజాతకుడు అంటుంది. ఆయనకి లోకం మీద చాలా కసి ఉంది. సమయం దొరికితే చాలు అందరి గురించి గాలి వార్తలు ప్రచారం చేస్తూ ఆనందిస్తాడు. శటగోపం భార్య లేచిపోయింది. అతనికి ఆడవాళ్లంటే అసహ్యం. ఆడవాళ్లని గురించి అసహ్యంగా వర్ణిస్తూ వాళ్లని చెడ్డవాళ్లని చేస్తూ ఉంటాడు. వయసులో ఉన్నవాళ్లు లేనివాళ్లు అని కాకుండా వీధిలో కనబడిన ప్రతి ఆడవాళ్లని విమర్శిస్తూ హేళన చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ. వీళ్ళకి ఆ వీధిలో పని పాట లేకుండా తిరిగే మరో జత కుర్రాళ్ళు కాలక్షేపం కోసం జతగూడుతారు. వాళ్ళకి లేచింది మొదలు మంగమ్మ ఇంటి మీదనే కన్ను. తుమ్మినా దగ్గినా అది పెద్ద వార్తగా ప్రచారమైపోతుంది. అసలే మగదిక్కులేని సంసారం. అందులోనూ వయసులో ఉన్న మంగమ్మ మనవరాళ్లంటే ఆ వీధిలో అందరికీ అలుసే. అందుకే కొత్తగా వచ్చిపోతున్న ప్రభాకరాన్ని 1000 కళ్లతో చూస్తూ వార్తలు మూటలు కడుతున్నారు. మంగమ్మేమీ తెలివి తక్కువది కాదు. వయసులో ఉన్న కుర్రాడు తన ఇంటికి వస్తున్నాడంటే లోకమేం ఊహిస్తుందో ఎరగనిదేం కాదు. అందుకే పంపు దగ్గర నారాయణ దగ్గర ప్రభాకరం మేనకకి కాబోయే భర్త అని అతను అప్పుడే పెళ్లి చేసుకుంటానంటే తనే మంచి రోజులు కావని ఆపు చేశానని చెప్పేది. ప్రభాకరాన్ని చూస్తే చేసుకునేటట్టే ఉన్నాడు. అందుకే వాళ్ళు మేనక గురించి ఏమీ వ్యాఖ్యానం చేయకుండా ఆపేశారు. ఆమె వస్తుంటే ఎవరూ ఏమీ అనకపోవడం చూసి మేనకకి కొత్త జీవితం జీవిస్తున్నంత హాయిగా ఉంది. ఇంతవరకు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నీరాజనం నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వివరిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.